ఏం తమ్మి కొత్త నువ్వా? ఏం చేసినావు? ఏం చేయలేనా, ఇట్లా అయితే అనుకోలేనా. జీవితం ఎంత విచిత్రమో తెలుసా. మనం ఒకలా కలవంటే ఇంకోలా ఇద్ది. 10 ఏళ్ళ కింద ఆ దినం వినాయక చవితి. నాకు మా దోస్తులకు టీ తాగడం అలవాటు. టీ తాగడానికి మూలాలి పోయినాం. మూలాలి మైఫిల్ కేఫ్కి టీ తాగి వస్తుంటే మా దోస్తులంతా సెకండ్ షో సినిమా పోయారు. నేను 2 రోజులు దుబాయ్ పోతుండి. మా అమ్మ నాన్నతో మంచిగా గడిపి ఆనందంగా ఉన్నామని ఇంటికి పోతున్నా. ఇంటికి పోతుంటే వెనుక నుండి వచ్చి ముసుకేసి ఎత్తుకోపోయారు. నన్ను ఎత్తుకోవి గదిలో పడేసారు. ముసుగు తీస్తే చుట్టుముట్టు 10 మంది పోలీసులు ఉన్నారు సివిల్ డ్రెస్లో. నన్ను ఎందుకు తీసుకొచ్చారు, ఏం చేసిన అడితే గప్పుడు షురువు చేసిన కొట్టుడు వారం దినాల్లో ఆపాలి. 3rd డిగ్రీ అంటే చూసినావా గట్ల సినిమాలు చూసిందే. నన్ను కూడా గట్లనే కొట్టారు. నన్ను ఇడిపోయానికి మా వాళ్ళు వస్తే లేడు వెతికి పెడతాను పంపించారు. నేను ఫుల్ ఖుష్ అయినా ఇంటికి పోవచ్చులేని. దాని తర్వాత పెద్ద జైలు పంపించారు. నా ముందర తెల్ల పేపర్ తీసుకొచ్చి పడేశారు. సంతకం పెట్టమన్నారు. నేను పెట్టనని చెప్పేసిన. బలవంతం చేసి ఏం ముద్రించుకోరు. అప్పుడే ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ కేసులో నన్ను ఇరికిచ్చారు. 4 జైలు తిప్పారు. 14 కేసులలో ఇరికిచ్చారు. దేశద్రోహిని పేరు కూడా వచ్చింది నా మీద. నా కేసు నుంచి ఏ లాయర్ ముందు కూడా రావడం లేదు. ఆ జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది. మా అమ్మ నాన్న ఉన్నారు, సత్యగురు కూడా అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు బయటకు వస్తాను, అసలు వస్తావో అని కూడా తెలియడం లేదు. ఏం కత్తి బాధపడదు. అన్న